హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో రీకౌంటింగ్ నిర్వహించాలి అనైతే అంటున్నారండి. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే జూన్ 4వ తేదీన ఏపీలో ఎలక్షన్ రిజల్ట్స్ రావడం జరిగిందండి. సో ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల పనితీరును తప్పుపడుతూ ఒక్క కామెంటు చేయలేదు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తుందని అయితే ఆరోపించారు. అయితే ఈవీఎంలను పనితీరును తప్పుపడుతూ ప్రతిపక్షాలు తిట్టడాన్ని ఉద్దేశిస్తూ ఈసీ రాజీవ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు అయితే సంధించారండి. బహుశా ఈవీఎంలపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేయాల్సిన సమయంలో పుట్టినిల్లుగా ఉన్నాయి, కానీ అవి చాలా నమ్మకమైనవి అని అన్నారు. గురువారం ఆయనను తిడుతూ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఈవీఎంలను తిట్టడానికి సిద్ధంగా ఉన్నందున ప్రస్తుతం వాటికి విశ్రాంతి ఇవ్వాలని అన్నారు. గత 2020-22 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్కి గురవుతున్నాయని, వాటి విశ్వసనీయతను ఎప్పుడూ ప్రశ్నార్థకంగా ఎత్తి చూపేవారని, కానీ చివరకు ఎల్లప్పుడూ అవి ఫలితాలను చూపించాయని అయితే అన్నారు. ఈవీఎంలు అన్నిటికన్నా ముందున్నాయి, ఆ పూర్ఫేలోని ఎందుకు నిందించాలి? వచ్చే ఎన్నికల వరకు కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళీ అవి తమ బ్యాటరీలను మార్చుకొని, పేపర్లను మార్చుకొని వినియోగంలోకి వస్తాయి. అప్పుడు మళ్ళీ వాటిని నిందించడం ప్రారంభమవుతుంది. అవి ఫలితాలను ఇస్తాయని అన్నారు. 18వ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికైన సభ్యుల పేర్లను భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ కాపీని రాష్ట్రపతికి సమర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తు అయిన ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు అధ్యక్షుడు ముర్ము ఎన్నికల సంఘాన్ని అభినందించారు. మొత్తం దేశం తరపున ఎన్నికల సంఘం, దాని అధికారులు మరియు సిబ్బంది, సభ్యులు, ప్రచారం మరియు పోలింగ్ నిర్వహణ మరియు పర్యవేక్షణలో పాల్గొన్న ఇతర ప్రభుత్వ అధికారులు, ఇతర పోలీసులు సిబ్బంది, కేంద్ర మరియు రాష్ట్ర సంబంధించిన మొత్తం అందరికీ కూడా అయితే ఈ విధంగా ప్రశంసలు అయితే ఆమె గుర్తించారండి. సో ముఖ్యంగా ఏమంటున్నారంటే ద్రౌపది ముర్ము వీరంతా కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి అసలు వీలు లేదని అయితే చెప్తూ ఉన్నారు.